వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారం చివరి అంకానికి చేరింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇంతకీ బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ ఎక్కడ? చివరి రోజు ప్రచారానికి వస్తారా లేకుంటే వీడియో మెసేజ్తో సరిపెడతారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరింది. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది. అధికార కాంగ్రెస్ బీజేపీ తరపున అగ్రనేతలు ఇచ్చిన జాబితా ప్రకారం అంతా ప్రచారం చేశారు. కానీ బీఆర్ఎస్లో మాత్రం ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ అంటూ ప్రత్యర్థుల నుంచి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ సిటీకి మకం మార్చారు మాజీ సీఎం కేసీఆర్. దీంతో కేసీఆర్ ప్రచారంలోకి రావడం ఖాయమని అందరూ భావించారు. గడిచిన 2 వారాలుగా కేసీఆర్ మాట లేకుండా కేటీఆర్ ప్రచారం చేపట్టారు. కేసీఆర్ ప్రచారంలోకి దిగితే ఆ మజాయే వేరంటుంది బీఆర్ఎస్ క్యాడర్. కావాలని కేసీఆర్ ప్రచారంలోకి రాలేదా? ఒకవేళ ఓడిపోతే పార్టీ పరువు పోతుందని భావించిన ఆయన వెనక్కి తగ్గారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గులాబీ బాస్ ప్రచారానికి దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన అహం ఒకటైతే మరొకటి ఓటమి భయం కారణంగా కేసీఆర్ ప్రచారంలోకి రాలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రచారానికి వస్తే ఆయనకు సమానంగా పరిగణించినట్లు అవుతుందని భావించి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను కనీసం కేసీఆర్ గుర్తించకపోవడం రాజకీయంగా తప్పిదమే అవుతుందని వారి ఆలోచన. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఫలితం వస్తే కేసీఆర్కు షాక్ అవుతుందని భావించి దూరంగా ఉన్నారని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెప్తున్నారు. ఇది కేవలం ఒకవైపు వర్షన్ మాత్రమే. మరోవైపు ఇంకొక వర్షన్కు వద్దాం. ఒక్కసారి వెనక్కి వెళ్తే లోక్సభ ఎన్నికల్లో కేవలం రాత్రి వేళ మాత్రమే కేసీఆర్ ప్రచారం చేశారు. అప్పుడు కూడా మునుపటి మాదిరిగా ఆయన నోట నుంచి బలమైన వాయిస్ రాలేదు. ఫలితంగా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. అప్పటి గుణపాఠం అధినేతను వెంటాడుతుందని అంటున్నారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రచారానికి దూరంగా ఉన్నారని చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనించిన ఆ పార్టీ కేడర్ ఇకపై కేసీఆర్ ప్రచారంలో చూడకపోవచ్చని అంటున్నారు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం కేసీఆర్ వీడియో మెసేజ్కు పరిమితం కావచ్చని అంటున్నారు. గతంలో శివసేన అధినేత బాల్ ఠాక్రే ఈ విధంగా చేశారని ఆయన అడుగు జాడలో కేసీఆర్ నడవడం ఖాయమంటున్నారు. ఈ లెక్కన బీఆర్ఎస్లో కేసీఆర్ శకం ముగిసి కేటీఆర్ శకం ప్రారంభమవుతుందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి వార్త. జై హింద్.